హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు టాపిక్ 6 గుప్తుల చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. గుప్తులు వైశ్యవర్ణానికి చెందినవారు. కేపీ జైస్వాల్ ప్రకారం గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. శ్రీగుప్తుడు ఇతను గుప్త వంశ స్థాపకుడు. ఇతని బిరుదులు మహారాజు, ఆదిరాజు. ఇతను చైనా బౌద్ధ సన్యాసులకు మృగశిఖ నగరం వద్ద ఒక మఠాన్ని నిర్మించాడు. దీనికి 24 గ్రామాలు దానమిచ్చినట్లు ఇట్సింగ్ తన రచనల్లో పేర్కొన్నాడు. ఇందుకు గాను వాళ్ళు చలికిత మహారాజు అని అన్నారు. ఇతని తర్వాత పాలకుడు ఘటోత్కచుడు. అతని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు. 1వ సముద్రగుప్తుడు. ఈయన పాలనా కాలం క్రీస్తు శకం 320 నుంచి 335 వరకు. ఇతని బిరుదులు మహారాజాదిరాజు, రారాజు. ఇతను లిచ్చివి రాజకుమార్తె అయిన కుమారదేవిని పెళ్లి చేసుకొని బీహార్ మరియు నేపాల్ను కట్నంగా పొందాడు. ఇతను 2 రకాల బంగారు నాణాలను ముద్రించాడు. అవి తన భార్య రూపంతో. ఇతను సర్వస్వతంత్ర పరిపాలన చేపట్టిన మొదటి గుప్తరాజు. సముద్రగుప్తుడు. ఈయన పరిపాలనా కాలం 300 క్రీస్తు శకం 335 నుంచి 380 వరకు. ఇతని బిరుదులు ఇండియన్ నెపోలియన్, వ్యాఘ్రహ పరాక్రమ, కవిరాజు, కుండలహీన. ఇతను అతి గొప్ప రాజు. గుప్తుల్లో కల్లా గొప్ప సంగీతకారుడు. ఇతని సేనాని హరిసేనుడు అలహాబాద్ శాసనంను చెక్కించాడు. ఇది సంస్కృతి మరియు దేవనాగిరి లిపిలో ఉంది. ఈ శాసనంలో సముద్రగుప్తుడు 4 దండయాత్రల గురించి పేర్కొనబడింది. అవి: మొదటి ఉత్తర భారతదేశ దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, 2వ ఉత్తర భారతదేశ దండయాత్ర, 5 సరిహద్దుల రాజ్యాల, 9 గణరాజ్యాలు. ఇతని కాలంలో బంగారు నాణాలను సువర్ణాలు అని, వెండిని ఫణ రూపక అని, రాగి నాణాలను కాకిని కౌరి అని పిలిచేవారు. ఇతను అశ్వమేధ యాగ పరాక్రమ అని లిఖించబడిన వీణ వాయించే ప్రతిమ గల బంగారు నాణాలను జారీ చేశాడు. ఇతను 6 రకాల బంగారు నాణాలను ముద్రించాడు. 2వ చంద్రగుప్తుడు. ఈయన పరిపాలనా కాలం 380 నుంచి 415 వరకు. క్రీస్తు శకం. సముద్రగుప్తుని మరణాంతరం రామగుప్తుడు గుప్త పాలకుడయ్యాడు. ఇతని భార్య ధ్రువాదేవి. ఉజ్జయిని శకరాజు 3వ రుద్రసింహుడు రామగుప్తుని ఓడించి ధ్రువదేవిని బంధించాడు. రామగుప్తుని సోదరుడు 2వ చంద్రగుప్తుడు 3వ రుద్రసింహుణ్ణి వధించి ధ్రువదేవిని విడిపించాడు. ఈ సందర్భంగా ఇతనికి శకారి అనే బిరుదును పొందాడు. తర్వాత రామగుప్తుణ్ణి వధించి విక్రమాదిత్య అనే బిరుదును పొంది 2వ చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని బిరుదులు సింహవిక్రమ, రాజాదిరాజ, శూరి, విక్రమాదిత్య, శకారి. ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమృతం, రఘువంశం, కుమార సంభవం రచనలు మొదలగునవి. అమరసింహుడు, అమరకోశము, వరాహమిహిరుడు, బృహత్ సంహిత, పంచసిద్ధాంత, ధన్వంతరి, వరారుచి, శాప్నకుడు, శంకుడు, బేతాళభట్టు, గట్కార్పార్ మొదలైన వారు ఉండేవారు. గుప్తుల యుగాన్ని 2వ చంద్రగుప్తుని కాలంలో స్వర్ణయుగమని అంటారు. క్రీస్తు శకం 405లో చైనా యాత్రికుడు
ఫాహియాన్ గుప్త సామ్రాజ్యాన్ని దర్శించాడు. ఇతను ఫోకోకో పుస్తకాన్ని రచించాడు. ఇతను ఢిల్లీ దగ్గర మహ్రౌలి ఇనుప స్తంభ శాసనంను వేయించాడు. కుమారగుప్తుడు. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 415 నుంచి 55 వరకు. బిరుదులు: మహేంద్రాదిత్య, శక్రాదిత్య. నలంద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. ఇతను వేయించిన శాసనము దశపుర శాసనం. ఇతని కాలం నుంచే హునుల దండయాత్ర ప్రారంభమైంది. ఇతను వేయించిన నాణేలు ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు, ఖడ్గమృగాన్ని వధిస్తున్నట్లు, అశ్వమేధ నిర్వహణ. స్కందగుప్తుడు. క్రీస్తు శకం 455 నుంచి 467 వరకు. ఈయన పరిపాలన. చివరి గొప్ప గుప్త పాలకుడు. ఇతను బిటారి, జూనాగఢ్ శాసనాలను వేయించాడు. బిటారి శాసనంలో ఇతని బిరుదు విక్రమాదిత్య అని ఉంది. ఇతని తర్వాత పాలకుడు మలిగుప్తులు అంటారు. భానుగుప్తుడు. క్రీస్తు శకం 510లో ఇరాన్ శాసనంను వేయించాడు. ఈ శాసనంలో మొదటిసారిగా సతీ సహగమనం గురించి పేర్కొనబడింది. పరిపాలన. వీరు రాజ్యంను భక్తులుగా, భుక్తిని విషయాలుగా, విషయాన్ని విత్తులుగా, విత్తిని గ్రామాలుగా విభజించారు. ముఖ్యాధికారి కుమారమాత్య. గుప్తుల రాజచిహ్నం గరుడ. సముద్రగుప్తుని కాలంలో సంధి విగ్రహక అనే నూతన అధికారి నియమింపబడ్డాడు. సమాజం. అగ్రహార గ్రామాలు, బ్రాహ్మణులకు దానమిచ్చిన గ్రామాలు, బ్రహ్మదీయ గ్రామాలు, మత కార్యక్రమాల నిర్వహణ కోసం బ్రాహ్మణేతర వర్గాలకు దానమిచ్చిన గ్రామాలు, భూస్వామ్య గ్రామాలు, సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగులకు, సేనానులకు దానమిచ్చిన గ్రామాలు. జాబ్ మనీ విధానం వృత్తుల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో విభజించబడింది. ఆర్థిక వ్యవస్థ. ప్రధాన ఆదాయం భూమి శిస్తు. 1/3 వంతు నుంచి 1/4 వంతు శిస్తు వసూలు చేసేవారు. గుప్తుల కాలంలో ఈ క్రింది రకాల భూములు ఉండేవి: క్షేత్రం, కిలా, వసతి, అప్రహత, గోపత, సరాహి. వివిధ రకాల పన్నులు. భాగ భూమి పన్ను, భోగ, గ్రామస్తులు పన్నులు, వంట చెరుకు రూపంలో చెల్లించే పన్ను, కర, న్యాయబుద్ధి గల రాజులు చెల్లించే ప్రత్యేక పన్ను, ఉదయాంగ, పోలీస్ పన్ను, హిరణ్య, హలిగర, శుల్క మొదలైన పన్నులు ఉండేవి. గుప్తుల కాలం నాటి నాణేలు. దినార్, రూపిక, కౌరీలు. గుప్తుల సాహిత్యం. ప్రాకృతం సామాన్య ప్రజల భాషగా ఉంది. బౌద్ధ, జైనం ఈ భాషను వాడారు. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్గా బిరుదు ఉంది. విశాఖదత్తుడు ముద్రా రాక్షసం, శూద్రకుడు మృచ్చికటికం, చారుదత్తుడు వసంతసేనాల ప్రేమ వృత్తాంతం. కళలు. దేవాలయాలు. నాచ్నా కదురా పార్వతీ దేవాలయం, బూమ్రా కో శివాలయం, బీటార్గం ఇటుకలతో నిర్మించిన దేవాలయం, బుద్ధగయ మహాబోధి దేవాలయం, దియోగఢ్ దశావతార దేవాలయం. లోహకళ. లోహాలు వెండి, బంగారం, రాగి, ఉక్కు. బృహత్తర విగ్రహాలకు ఉపయోగించిన లోహం కంచు. లోహాకార కళకు ఉదాహరణలు: 1. బుద్ధుని త్రామ విగ్రహం నలంద. 2. బుద్ధుని తామర విగ్రహం సుల్తాన్గంజ్. మనోహర చిత్రకళ వీరి కాలంలో 4 ప్రదేశాల్లో జరిగింది: అజంతా, ఎల్లోరా, బాగ్, బాదామి. వాస్తుని బట్టి అజంతా శిల్పకళను 3 విధాలుగా విభజించవచ్చును. 1. గరుడ, యక్ష, గంధర్వ, అప్సరసల చిత్రాలు. 2. పద్మపాణి, అవలోకితేశ్వర, బోధిసత్వ విగ్రహాలు. 3. జాతక కథల చిత్రాలు.
Thanks for watching. Please subscribe my channel for more videos.